హలో ఫిష్ లవర్స్ అందరికీ వెల్కమ్. సో ఆల్రెడీ నేను థాయిలాండ్ ఇంపోర్టెడ్ స్టాక్ అనేది రీసెంట్గా వచ్చింది, సేల్ కూడా అయిపోయింది. నేను డిస్ప్లే ట్యాంక్స్లోని వేసి చూపించేంత టైం కూడా నాకు ఉండట్లేదు. ఎందుకంటే రీజన్స్ చెప్తాను. ముందుగా ఏంటనంటే నాకు ఫీవరు, అండ్ ఇంకొకటి ప్యాకింగ్స్ ఉన్నాయి, ఓల్డ్ ప్యాకింగ్స్ ఉన్నాయి, న్యూ ప్యాకింగ్స్ ఉన్నాయి. వీటి మధ్యలో నేను మళ్ళీ డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపించేంత ఓపిక అయితే లేదు. అండ్ బయట నుండి చూడడానికి ఒకలా ఉంటాయి, మనకి డిస్ప్లే చేసినప్పుడు అవుట్పుట్ వేరేగా ఉంటుంది. ఆ అవుట్పుట్ కూడా నేనైతే వేస్తాను. ఈ స్టాక్ అయితే నిన్నే వచ్చిందనమాట. 17 pairs మాత్రమే తీసుకొచ్చాను. సో మీకు మేల్ అండ్ ఫీమేల్, ఎగ్జాక్ట్ మేల్ అండ్ ఫీమేల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ నాకు వీడియోస్ కావాలి, ఫొటోస్ కావాలి అని అడగొద్దు. మీరు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఖచ్చితంగా మీకు కావాలి అని అంటే నాకు ఒక అడ్వాన్స్ ఒక 100 రూపాయలని వేసారనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా ఫోటో పెడతాను. అంతేగాని నేను మీకు అవసరం లేకుండా మీరు అడిగి కొనుక్కొని వీడియోస్ పెట్టిన తర్వాత వద్దు అంటే మా టైము వేస్ట్, మీ టైము వేస్ట్. మీకు నిజంగా కావాలి అంటే ప్రైస్ తెలుసుకోండి. ప్రైస్ తెలుసుకున్నాక మీకు ఓకే అంటే నేను ఇప్పుడు వీడియోస్ అయితే పెడతాను అనమాట. మీకు వద్దు అనుకుంటే మీరు ముందే వద్దు అనుకోండి, మా టైం అయితే వేస్ట్ చేయొద్దు. చాలామంది మా టైం వేస్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నేను వీడియోస్ అన్నీ పెట్టమంటారు, అన్నీ పీక్లైట్ పడిన తర్వాత మాకు అవసరం లేదంటారు, అసలు రెస్పాన్స్ ఉంటుంది, రేపు వేస్తాం ఎల్లుండి వేస్తామంటారు. ఇలాంటి వద్దు. సో ఫ్లేరింగ్ చేస్తే ఇలా ఉంటాయి అనమాట. ఫ్లేరింగ్ చేయకపోతే నార్మల్గా కనిపిస్తాయి. సో ఫ్లేరింగ్ ఏంటనంటే అది మంచి యాక్టివ్గా ఉన్నప్పుడే ఫ్లేరింగ్ అనేది ఇలా చూపిస్తుంటుంది. సో ఇదిగోండి మస్టర్డ్ గ్యాస్ మెయిల్. సో ఫిమేల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. నేను అన్ని తెచ్చిన పేర్స్ అని సెలెక్ట్ చేసుకుని తీసుకురావడం జరిగింది. ప్రతిదీ కూడా బ్రీడింగ్ పేరే తీసుకొచ్చా, ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్రీడింగ్ పెట్టుకుంటారు కాబట్టి. లేదు బ్రో మేము బ్రీడింగ్ పెట్టుకోము, జస్ట్ మెయిల్స్ కావాలి డిస్ప్లే కోసం అన్నా సరే మెయిల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎలా అంటే మనం ముందుకు వచ్చిన బ్యాచ్లోని పేరింగ్ చేస్తాం కదా, పేరింగ్ చేసినప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఫీమేల్స్ దొరకనప్పుడు ఆ మెయిల్స్ అనేవి సింగిల్గానే ఉండిపోతాయి అనమాట. అటువంటి సింగిల్ మెయిల్స్ కూడా నేనైతే మీకు ఇస్తాను కావాలనంటే. అయితే మెయిల్ తీసుకోవాలనుకుంటే మినిమం 2 మెయిల్స్ అయితే తీసుకోవాలి, ఒక మెయిల్ అయితే ట్రాన్స్పోర్ట్ లేదు. డెలివరీ ఛార్జ్ అనేది ఏపీ ఎక్కడికైనా మనమైతే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము. తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎక్కడికైనా సరే 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాం అనమాట. సో ఇది మన డెలివరీ ఛార్జ్ విషయంగా వస్తే. సో ఎక్కడైనా అలానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫిష్ కాస్ట్ అనేది సపరేట్ ఉంటుంది అనమాట. సో చిన్నపిల్లలు అయితే దయచేసి మెసేజ్ చేయకండి, మీకు అసలు నిజంగా అవసరం ఉండదు కానీ అడుగుతుంటారు. సండే వస్తే అడుగుతుంటారు, జస్ట్ టైంపాస్ చేసి మా టైంని వేస్ట్ చేస్తుంటారు. సో అలా చేయకండి. మీకు ఒకవేళ నిజంగా కావాలనంటేనే మెసేజ్ చేయండి. అబ్బా నా దగ్గర స్టాక్ పెట్టుకున్నానంటే నేను ఎప్పటికప్పుడు ఎవరికైతే అవసరమో, ఎవరికైతే నీడెడ్ అవసరమో వాళ్ళకి నేను ఇంకా రెడీ చేస్తూ పంపించాల్సి వస్తుంది అనమాట. సో నా బిజినెస్లో నేను ఉంటాను కాబట్టి సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా.